2 నెలల్లో వరుస నోటిఫికేషన్లంట. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు. కసరత్తు ఏమైనా వేయరు కానీ కసరత్తులు ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఫస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఎంతో తెలుసురి. తర్వాత ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నది కదా ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కదా. ఏది విద్యా ఉద్యోగాల్లో ఇక్కడ స్థానిక సంస్థల్లో దీనికి సంబంధించి తేల్చురు దాన్ని. అది తేల్చి నోటిఫికేషన్ ఇయ్యరు, సంతోషం. ఉట్టిని వేసుకుంటూ పోతాం, ఈ వచ్చిన కాడికి మింగిపోతాం అంటే మంచిగా ఉండదు లెక్క. ఈడబ్ల్యూఎస్ కథ తేల్చే అవకాశం ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదా. ఒక్క సంతకం పెట్టి గుంజాడ పడేస్తే అయిపోయాయి. అరే కనీసం దాన్ని సవరించడానికి మీనమేషాలుగా అయ్యో మా వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని అంత అవసరం లేదు. లేకపోతే మొత్తం దెబ్బ పడుతుంది. మీరు ఆలోచించుకొని మంచిగా చెప్పేది. 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు. 25,000 వరకు పోస్టుల భర్తీ చేసే ఛాన్స్ ఉందంట. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగానే రోస్టర్ పాయింట్ల డేటా తీసుకున్న కమిషన్. ఈ తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ నడుస్తుంది. మేము తొందరగా మొత్తం అన్ని రిజల్ట్లను ఇచ్చేస్తామని చెప్పేసి రిజల్ట్ ఇచ్చేస్తున్న మంచిగా ఉన్న సంతోషం. కానీ ఇక్కడ ఏమవుతుంది, గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలే. ఇంకా నియామక పత్రాలు ఇవ్వక ముందుకే మళ్ళీ గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చేసారు. దీంతో ఏమవుతుంది, ఈ గ్రూప్ 2 వచ్చినాయన కూడా నియామక పత్రాలు తీసుకోలేదు కాబట్టి మరేమైనా కావాలని చెప్పేసి దీనికి కూడా ఆప్షన్ పెట్టుకుంటాడు. గ్రూప్ 3 కూడా 2 జాబులు కొట్టిండు అనుకో పెట్టుకుంటాడు. దీంతో ఏమవుతుంది, అక్కడ గ్రూప్ 3 తర్వాత ఇక్కడ గ్రూప్ 2 అక్కడ బ్యాక్లాగ్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ గ్రూప్ 2 మొత్తం క్లియర్ చేయండి, ఆ నియామక పత్రాలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత గ్రూప్ 3 రిలీజ్ చేయండి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతే బరాబర్ లెక్క ఉంటుంది. గ్రూప్ 1 గురించి ఆగితే కదా, గ్రూప్ 1 వచ్చేసింది కదా. ఇప్పుడు అది సరే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అన్యాయం జరిగిందా మంచి జరిగిందో పక్కకు పెడితే జరిగింది కదా. మరి గ్రూప్ 2 కూడా నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 3 ఇస్తే మంచిగా ఉంటుంది. మీరు ఇది కాకుండా ఇది ఇచ్చేస్తే మళ్ళీ బ్యాక్లాగ్లు పడతాయి. చాలామంది పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. అరే ఒకవేళ ఎట్లా మరి ఇప్పుడు ఇట్లా ఇస్తే, ఇప్పుడు ఈ గ్రూప్ 2 కావాలని గ్రూప్ 2 పెట్టుకుంటాడు, తర్వాత గ్రూప్ 3 కావాలని గ్రూప్ 3 పెట్టుకుంటాడు. రెండింటికి ఆప్షన్ పెట్టుకుంటాడు. ఏమవుతుంది, రెండింటికి ఆప్షన్ పెట్టి ఒక దాంట్లో జాయిన్ అయితే ఇంకో దాంట్లో ఖాళీలు ఏర్పడతాయి. అవి అట్లనే ఉండిపోతాయి. ఎన్నికోళ్ళు ఖాళీగా జాబులు జాయిన్ కాకుండా అయ్యే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దానిపైన చాలామంది గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. టీజీపీఎస్సీ కానీ తర్వాత ప్రభుత్వం కూడా ఈ విషయం ఆలోచించండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.